యేసు ప్రభు సిలువులో ఆయన చనిపోయినప్పుడు మరి సైతాను సంతోషించాడు. శత్రువులు మరి యేసు ప్రభు పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఆయన సమాధిలో నుంచి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. పరిశుద్ధాత్ముని ఈ భూమి మీదకి పంపాడు. యేసు ప్రభు శరీరధారిగా ఆయన ఈ భూమి మీద సంచరించినప్పుడు ఆయన ఎంత పరిచర్య చేసాడు, ఎంత దూరం వరకు వెళ్ళాడు అంటే మరి బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు, ఇంచుమించు ఎక్కువ అంటే ఒక 600 కిలోమీటర్లు, ఒక 60 కిలోమీటర్ల నుంచి ఒక 600 కిలోమీటర్ల వరకు ఆయన పరిచర్య చేసి ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక్కడే అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు. యేసు ప్రభు శిశువుల దగ్గరికి ఒక దయ్యం పట్టిన ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆ శిశువులంతా కట్టుకొని ప్రార్థించిన ఆ దయ్యము వెళ్ళిపోలేదు. మరి యేసు ప్రభు వాడితో పాటు ఉన్నప్పుడు ఆ యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాను, ఒక పెద్ద గాలి వాడికి ఎదురైనప్పుడు ఆ తుఫాను, ఆ గాలిని చూచి శిశువులందరూ భయపడ్డారు. మరి యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక చిన్న పని మనిషి, ఒక చిన్న దాసి ఆ పేతురు దగ్గరికి వచ్చి, నువ్వు యేసు ప్రభు శిష్యుడు కదా, ఆయనతో పాటు నువ్వు తిరిగేవాడు కదా అని అడిగినప్పుడు ఆ చిన్న పని మనిషికి పేతురు భయపడ్డాడు. నేను యేసు ప్రభుని చూడలేదు, ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడు. మరి యేసయ్య శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక్కడే అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. ఒక్కడే దురాత్మలను వెళ్ళగొట్టాడు. ఆయన ఒక్కడే సచ్చిన వారిని బ్రతికించాడు. కానీ యేసయ్య ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆ పెంతెకోస్తు పండగ దినమందున ఒక్కొక్కరి పైన అగ్ని జ్వాల వలె దిగివచ్చాడు. మరి పరిశుద్ధాత్ముడు దిగివచ్చినప్పుడు మరి ప్రతి ఒక్కరూ, అంతకుముందు యేసు ప్రభు ఒక్కడే అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ సచ్చిన వారిని బ్రతికిస్తూ దయ్యాల్ని వెళ్ళగొడుతూ ఉంటే, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ యేసు ప్రభులాగా మార్చబడ్డారు. ఒకప్పుడు ఆ యొక్క చిన్న పని మనిషికి భయపడి యేసయ్య ఎవరు నాకు తెలీదు అని బొంకిన వ్యక్తి చచ్చిపోవటానికి ఆయన సిద్ధపడ్డాడు. ధైర్యముగా నిలబడి ఆయన ప్రసంగించినప్పుడు ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. ఎవరి వ్యక్తి అంటే మహాపిరికివాడు, చాలా దుడుకువాడు, మరి ఏ యోగ్యత అర్హత లేని వ్యక్తి. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు ఆయన మాట్లాడితే 3000 మంది రక్షించబడ్డారు. ఆయన ప్రార్థిస్తే సచ్చిన వారు బ్రతికారు. ఆయన నీడ పడితే రోగులు బాగయ్యారు. మరి యేసయ్య ఈ భూమి మీద సంచరించినప్పుడు సంఘము ఆరంభించబడలేదు, కానీ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు సంఘము ఆరంభించబడింది. ఆ సంఘము బలపరచబడింది. ఆ సంఘము దేశమంతా, లోకమంతా విస్తరించబడింది. దేవుని యొక్క సువార్త ప్రపంచమంతా వ్యాపించబడింది. ఆయన యొక్క మహిమతో ఈ లోకాన్ని దేవుడు నింపాడు. యేసయ్య ఈ భూమి మీద జీవించినప్పుడు జరిగిన కార్యముల కంటే కూడా ఆయన ఆరోహణమయ్యి పరలోకమునకు వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు మరి ఊహకు అందనివి, ఊహించినవి ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు చేయటము ఆరంభించాడు. మరి మన యొక్క దైవజనుడు ప్రభునందు నిద్రించినప్పుడు, మహిమలో చేర్చబడ్డప్పుడు చాలా మంది అనుకున్న మాట ఏంటంటే, ఇంకా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి కనుమరుగైపోతుంది అనుకున్నారు. ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళకి తెలివి లేదు, చదువు లేదు. మేము లేకపోతే చర్చి అంతా ఖాళీ అయిపోతుంది, మేము లేకపోతే చర్చికి తాళాలు పడతాయి, మేము వీరులమి, మేము శూరులమి అని ప్రగల్భాలు పలికిన వాళ్ళు శూన్యములో కలిసిపోయారు. మరి దేవుడే మా ఆధారము, పరిశుద్ధాత్ముడే మా యొక్క నాయకుడు అని ప్రకటిస్తే కొంతమంది చాలా వెటకారంగా
గూగుల్లో సెర్చ్ చేస్తే పాస్టర్ లేని చర్చి ఏది అని సెర్చ్ చేస్తే ఈ యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి కనపడుతుందని మాట్లాడిన వాళ్ళు ఎటు కాకుండా పోయారు. ఈరోజు దేశదిమ్మరలాగా తిరుగుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడే మా నాయకుడు, దేవుడే మా సహాయకుడు అని చెప్పి ఆయన వైపు చూస్తూ ఆయన పైన ఆధారపడ్డ మనల్ని అందని శిఖరములో పైకి దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. మరి ఇంతకు ముందే చెప్పాను, మన జీవితంలో నుంచి ఒక విలువైనది దేవుడు తీసేసినప్పుడు మనం ఊహించినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. మరి మన మధ్యలో నుంచి మనల్ని ప్రేమించే మన ఆత్మీయ తండ్రి, మన ఆత్మీయ నాయకుడిని దేవుడు తీసుకున్నప్పటికీ మరి మన మధ్యలో ఉన్న మూర్తాన్ని ఈ సంఘానికి సేవకి దేవుడు గొప్ప బహుమానముగా అనుగ్రహించాడు. బైబిల్లో మరియా గురించి దేవుడు ఒక మాట రాయించాడు. మరియా అంట శక్తి కొలది చేసిందంట. ఆమె దేవుని ఏ విధంగా ప్రేమించింది, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పని ఏ విధంగా చేసింది అంటే ఆమె గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే మరియా శక్తి కొలది చేసినది. కానీ మరియా బైబిల్లో శక్తి కొలది చేస్తే మరి మన మధ్యలో ఉన్న మూర్తన్న శక్తి కొలది కాదు, శక్తికి మించి దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. మరి 24 గంటలు 7 రోజులు 366 రోజులు. సాధారణంగా ఎవరన్నా జాబ్ చేస్తే, ఎవరన్నా డ్యూటీ చేస్తే ఎన్ని గంటలు చేస్తారు అంటే 8 గంటలు లేదా 10 గంటలు. కానీ మన యొక్క మూర్తన్న యొక్క ఆ జాబ్, మూర్తన్న యొక్క డ్యూటీ ఎలాంటిదంటే 24x7 366 రోజులు తీరిక లేకుండా. ఆ మధ్య అన్న కొత్తిల్లు తీసుకున్నాడు. మేమంతా అన్నింటికి వెళ్ళినప్పుడు మన మధ్యలో ఉన్న అన్నలు ఒకళ్ళు అడిగారు, అన్న బోరు కొట్టినప్పుడు పాలకాల్లో వచ్చి కూర్చుంటావా, ఆ రోడ్డును పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తుంటావా అన్న అని అడిగితే అన్న అంటున్నాడు, బ్రదర్ నాకు బోరు కొట్టేంత టైం ఉంటే కదా పోయి బాలకాల్లో. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. మన మధ్యలో ఉన్న ఒక బ్రదర్ అడుగుతూ ఉన్నాడు, మీకు బోరు కొట్టినప్పుడు పోయి బాలకాల్లో కూర్చొని ఆ దారిని పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తుంటారా అంటే అన్న అంటున్నాడు, బ్రదర్ నాకు బోరు కొట్టేంత టైం ఉంటే కదా పోయి ఆ బాలకాల్లో కూర్చొని చూడటానికి. అంటే మరి ఆలోచించండి, ఏ మధ్యరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటూ ఉన్నాడు. పౌలంటాడు, ప్రాణార్పణముగా నేను పోయబడ్డాను అంటాడు. మేలైనది ఏది నేను దాచుకోలేదు అంటాడు. మీ ఆత్మల కొరకు నాకు కలిగినది యావత్తు బహు సంతోషముగా దయపరిచను అంటాడు. ఎంత మంచి సాక్ష్యము దేవుడు ఆ యొక్క పౌలు భక్తుడి గురించి రాయించాడు. పౌలు భక్తుడు ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడు అంటే మరి ప్రాణార్పణముగా నేను పోయబడ్డాను, మేలైనది ఏది నేను దాచుకోలేదు, మీ ఆత్మల కొరకు నాకు కలిగినది యావత్తు బహు సంతోషముగా నేను వ్యాయపరుస్తున్నాను అంటాడు. మరి పూర్తన్న ఈ యొక్క పరిచర్య కొరకు తన యొక్క సమయాన్ని, తన యొక్క ధనాన్ని, దేవుడు తనకిచ్చిన ఆస్తిని దేవుని కొరకు ధారపోశాడు. జనహర్ష అనే ఒక పెద్ద ఎంచర్, మరి చాలా ఆ ఎంచర్లు చాలా ఖరీదైన ప్లాట్ కాదండి, ప్లాట్ అంటే ఒకడొస్తుంది, ప్లాట్లు అంటే ఎన్నైనా రావచ్చు, నేను చెప్పను. చాలా ఖరీదైన ఆ ప్లాట్లు దేవుని పరిచర్య కొరకు ఇచ్చాడు. మరి మన దైవజనుడు దాన్ని అమ్మి చనిపోతే సమాధుల కొరకు స్థలం లేదని చెప్పి దేవరకొండ దగ్గర 2 ఎకరాల స్థలాన్ని సమాధుల కొరకు తీసుకోవటము జరిగింది. ఇదంతా నేను దేని కొరకు చెప్తున్నానంటే బైబిల్లో రాయబడింది, ప్రభు కొరకు ప్రయాసపడుతున్న వారిని రెట్టింపు, మీరు చెప్పండి ఏం చేయాలంట, ప్రభు కొరకు ప్రయాసపడుతున్న వారిని రెట్టింపు సన్మానానికి ఏం చేయాలంట, పాత్రులుగా ఎంచాలి. ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడుతున్నారో వారిని ఏం చేయాలంటే రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలంటే. ఇవన్నీ నేను లాస్ట్ టైం చెప్పాను, పండగ క్రైస్తవులకి, ఆదివారం సేవకులకి ఎన్ని తెలియదు.
వాళ్ళకి తెలిసిన తప్పు పట్టడం, విమర్శించడము, తీర్పులు తీర్చడమే తెలుసు. ఏం చేసినా తప్పు పడుతూ ఉంటారు. ఒకరోజు ఒక అతను, ఒక తండ్రి కొడుకులు ఒక గాడిదను తోలుకుని ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఉన్నారంట. గాడిద అంటే బరువులు మోస్తుంది. ఇలా గాడిదను తోలుకుని వెళ్తున్నప్పుడు ఒక ఊరిలోకి రాగానే అక్కడ నువ్వాలంటారంట, అరే గాడిద ఉంది దేనికి, బరువులు మోయటానికి కదా, మరి నడుచుకుంటూ పోతున్నారు, గాడిద మీద కూర్చొని పోవచ్చు కదంటే ఆ తండ్రి ఏం చేసినట్టే కొడుకుని గాడిద మీద కూర్చోపెట్టి ఆ గాడిదను తోలుకుంటూ పోతూ ఉన్నాడు. ఒక ఊరికి రాగానే అన్నారంట, చూడు తెలివి లేదు, పెద్దోడు నడుస్తుంటే చిన్నోడు కూర్చుంటాడా, ఇది చాలా విడ్డూరంగా ఉంది అని మాట్లాడినప్పుడు ఆ కొడుకుని దించి ఈ తండ్రి గాడిద మీద కూర్చున్నాడు. ఇంకొక ఊరికి పోగానే అక్కడేమన్నారు, పెద్దోడు కూర్చోటం ఏంది, చిన్నోడు నడవటం ఏంది, ఇంతగా ఉందే అని అపహాసించడం మొదలు పెట్టారు. ఇదంతా కాదని చెప్పి ఆ ఇద్దరు కలిసి గాడిద మీద కూర్చొని పోతూ ఉంటే ఇంకొక ప్రాంతానికి అలాగనేమన్నారు, నోరు లేని పశువుని కూడా దయ తలచకుండా, కనికరం లేకుండా, దయ లేకుండా దున్నపోతుల్లాగా ఇద్దరు ఆ గాడిద మీద కూర్చొని పోతున్నారు. దాన్ని తోలుకుంటూ పోయినా తప్పు పట్టారు. ఒకళ్ళు కూర్చొని ఒకళ్ళు నడిస్తే తప్పట్టారు. ఏం చేసి తప్పట్టారు? యేసు ప్రభు తింటే ఏమన్నారంటే తిండిపోతాడు అన్నారు, తినకపోతే ఏమన్నారంటే దయ్యం పట్టినవాడు అన్నారు. యేసు ప్రభుకి ఆ తిప్పలు తప్పలేదు, మనకి అంతకంటే ఇంకెక్కువ అంటే. మరి తొందరగా ఆరాధన ముగిస్తే కొంతమంది చెప్పి మాట ఏంటిది, అసలు పాస్టర్ గారు ఉన్నప్పుడు 3-4 గంటల దాకా వాక్యం చెప్పినా కదలకుండా కూర్చున్న వాళ్ళవి. మేము అంత ప్రయాసపడి, అంత కష్టపడి ఆ వాక్యం కొరకు అంత ఆకలితో, ఆశతో అంత దూరం వస్తే వీళ్ళకి వాక్యం చెప్పడే చేత కాదు, త్వరగా ముగించేస్తున్నారు. ఏ మనుషులో ఏమో, త్వరగా ముగిస్తే ఈ సమస్య. పాస్టర్ గారు ఉన్నప్పుడు కదలకుండా 3-4 గంటల దాకా మేము వాక్యం వినేవాళ్ళమి. ఇప్పుడు వీళ్ళు మేము రాగానే ఆమెనంటున్నారు. అసలు మాకు తృప్తి లేకుండా అయిపోతుంది. ఏది త్వరగా ముగిస్తే పోనీ కాస్త ఆలస్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ఇంకొంచెం లోతుల్లో కొంచెం ఎక్కువ పంచుకుంటే అసలు కనికరం ఉందా? పాస్టర్ గారు ఉన్నప్పుడు కొన్నిసార్లు 12 లోపట్నే, పాస్టర్ గారు ఉన్నప్పుడు 12 లోపట్నే ఆయన 3 గంటల దాకా చెప్పిన సందర్భాలున్నాయి, 12 లోపల ముగించిన సందర్భాలున్నాయి. అసలు ఏం చెప్పకుండా కూర్చొని పోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్ని గుర్తుకు రావు. భూతత్వం పెట్టి మరి మున్సిపాలిటీ చెత్తలారీలాగా, దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ చెత్త కనబడితే ఆ చెత్తని ఎత్తి మీద వేసుకొని పోతా ఉంటది. ఎక్కడ కుక్క కనబడితే సచిన కుక్కని ఎత్తి మీద వేసుకొని పోతా ఉంటది. కొంతమంది ఈ మున్సిపాలిటీ చెత్తలాగా తప్పుల కొరకు, బలహీనతల కొరకు, లోపాల కొరకు వెతుకుతూ ఉంటారు. ఈ రోజు ఇక్కడ సేవకులుగా, నాయకులుగా ఉన్నారు అంటే వారు జీవితాలను దేవుని కొరకు అర్పించారు. వాళ్ళ ప్రాణాలు దేవుని కొరకు పణముగా పెట్టారు. కాబట్టి దేవుని యొక్క సేవకుణ్ణి నువ్వు గౌరవించలేనట్లయితే, దేవుని సేవకును గణపరచలేనట్లయితే దేవుని నువ్వు ప్రేమించలేవు, దేవుని నువ్వు గణపరచలేవు. బైబిల్ రాసింది, కంటికి కనబడే మనిషిని నువ్వు ప్రేమించలేనట్లయితే కంటికి కనబడిన దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావు? భక్తుడు అంటాడు బైబిల్లో, యెహోవా భక్తులు నాకు ఇష్టలు. యెహోవా భక్తులు వాళ్ళు కేవలం నాకు ఇష్టలు. మరి ఈ భూమి మీద అతి ఉన్నతమైన పని, అతి శ్రేష్టమైన పని, అతి విలువైన పని ఏదన్నా ఉన్నదా అంటే అది దేవుని యొక్క సేవ అయి ఉంటుంది. వాళ్ళు పిఎం అయినా, సీఎం అయినా, వాళ్ళు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సేవకుని ఎదుట తల వంచాల్సిందే, సేవకుని ఎదుట తల దించాల్సిందే. మరి సేవకులుంటే ఆయన యొక్క ప్రతినిధులు, ఆయన యొక్క రాయబారులై ఉన్నారు. మరి మోషే విషయంలో సొంత రక్త సంబంధికులు, తోబుట్టువులే సనిగారు, గొనిగారు, తిరగబడ్డారు. మోషే మౌనంగా ఉన్నాడు గాని దేవుడు రోషపడ్డాడు. నా సేవకుడైన మోషే గురించి మీరు ఎట్లా భయం లేకుండా మాట్లాడుతున్నారు, ఎట్లా తక్కువ చేసి మాట్లాడుతున్నారని చెప్పి దేవుడు రోషపడ్డాడు. మరి సేవకుణ్ణి నువ్వు ఘనపరిచినప్పుడు, గౌరవించినప్పుడు దేవుణ్ణి నువ్వు ఘనపరిచినవాడు అవుతావు, గౌరవించిన వాడు అవుతావు. మరి మన దైవజనుడు మన మధ్యలో ఈరోజు లేకున్నప్పటికీ ఆయన చేసిన ఆ ప్రార్థనల యొక్క ప్రతిఫలాన్ని ఈరోజు మనం అందరం కల్లారా చూస్తూ ఉన్నాము. ఆయన లేడు గాని
దేవుడు ఆయన ద్వారా చేసిన ఆ వాగ్దానాలు అల్పులమైన మన జీవితంలో దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిన పరిచర్య కంటే యేసయ్య ఆరోహణమైన తర్వాత ఆ పరిశుద్ధాత్మని యొక్క సహవాసములో, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో జరిగిన పరిచర్య అది బహు అద్భుతముగా ఉన్నది. మరి గడిచిన 30 సంవత్సరములు జరిగిన పరిచర్య ఒకంతైతే ధైర్యముగా దేవుని సన్నిధిలో నిలబడి సవాల్ చేసి చెప్పగలను. 3 సంవత్సరాల్లో జరిగిన పరిచర్య ఏ విధంగా చూచినా చూడండి, ఏ విధంగా ఆలోచించండి, ఏ వైపైనా చూడండి, మరి మానవ జ్ఞానానికి అందని రీతిగా, శత్రువులు సిగ్గుపడే విధముగా, మనుషులు ఆశ్చర్యపడే విధముగా ఈ యొక్క పరిచర్యని నలుదిశల ఒక జ్వాలలాగా, ఒక మంటలాగా దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. దానంతటికీ మనమే సజీవ సాక్షాలమై ఉన్నాము. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు ఎగిరిపడండి. ఇశ్రాయేలు యొక్క జీవితంలో వారి పక్షాన దేవుడు దిగు వచ్చి వారి శత్రువులతో యుద్ధం చేశాడు. దేవుడే మరి ఆకాశం నుంచి వారికి ఆహారాన్ని అందించాడు, ఎర్ర సముద్రమును పాలి చేశాడు. వాళ్ళ గురించి రాయబడింది, వారి కొరకు చేయబడిన అద్భుతములు మరి ఏ ప్రజల కొరకు దేవుడు చేయలేదంట. ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు కళ్ళారు చూస్తూ, చెవులారు వింటూ, వాటన్నిటిని అనుభవిస్తున్నప్పటికీ ఆ ఇశ్రాయేలు దేవుని మహిమపరిచర్య జరుగుతున్న కార్యాలను బట్టి, అబ్బా దేవానికి స్తోత్రములు నాయన, మా బతుకులు ఇలాంటి అద్భుతం ఎప్పుడూ చూడలేదయ్యా. ఏంది ప్రభు ఎర్ర సముద్రం పాయలవటము, ఏంది ప్రభు ఆకాశం నుంచి మన్నా కురవటము, ఏంది ప్రభు ఈ బండ్ల నుంచి నీళ్ళు రావటము, ఈ మేము ఎప్పుడు ఈ విధంగా మేము చూడలేదు, వినలేదు, దేవానికి వందనాలు అన్నారా? ఏం చేశారు? అన్ని అద్భుతాలు జరుగుతున్నప్పటికీ వాళ్ళు ఏం చేశారంట? చనుగుతూ గొనుగుతూ దేవుణ్ణి నిందిస్తూ దేవుని పైన తిరుగుబాటు చేస్తూ వచ్చారు. మరి ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు లక్షల మంది, కానీ వాగ్దానం దేశంలోకి వెళ్ళిన వాళ్ళు కేవలం 2. ఎందుకు? వారు దేవుని పైన తిరగబడ్డారు కాబట్టి, దేవుని యొక్క వాగ్దానాలు వారు నమ్మలేదు కాబట్టి అరణ్యములో ఆకులు వలె కాలిపోయారు. మరి ఈ రోజు మన జీవితంలో మరి లేని వాటిని బట్టి మనం కృంగిపోకుండా, లేని వాటిని బట్టి మనం బాధపడకుండా, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి, చేస్తున్న అద్భుతాలను బట్టి మనసారా దేవుణ్ణి స్తుతించాలా. నేను ఇప్పుడు ఒక మాట అంటాను, మరి ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించినప్పుడు లేని ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. రోజు ఏ సమస్యతో ఉన్నా, ఏ భయముతో, ఏ బాధతో నువ్వు ఈ స్థలంలో కూర్చొని ఈ మాటలు వింటున్నా, ఈ రోజు నీ పరిస్థితి అంత గందరగోళంగా ఉన్నా, గాఢ అంధకారపు లోయలో నువ్వు వెళుతున్నా, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన పైన నువ్వు ఆధారపడి ఆయన వైపు నువ్వు కూర్చి ఆయన స్తుతించినట్లయితే నీకు బిరుకులో విశాలతను కలుగు చేస్తాడు.